హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ ప్రేమ పరిచయమే 22వ భాగాన్ని వినేద్దాం. దాత్రి జాయిన్ అయిన 2 డేస్ తర్వాత నుంచి గౌర్య కూడా అక్కడే తిష్టవేస్తాడు. పాపకి అతన్ని చూస్తేనే కాలుతూ ఉంటుంది, కానీ తనకిష్టమైన రీసెర్చ్ అవడంతో కొత్తగా ఉన్నది నేర్చుకుంటూనే తను సరికొత్తగా కొన్నిటిపై రీసెర్చ్ చేస్తూ గైడెన్స్ తీసుకుంటూ ఉంటుంది. గౌర్య ఎక్కువసేపు దాత్రితో గడపడానికి ప్రయత్నిస్తాడు, కానీ దాత్రి అస్సలు ఛాన్స్ ఇవ్వదు. గౌర్య మాత్రం తనని అస్సలు మిస్ చేసుకోకూడదని ఫిక్స్ అయి ఎలాగైనా తన హస్బెండ్ని తనకి దూరం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. దాత్రితో లైలా శౌర్యాన్ని లైక్ చేస్తున్నావా అని అడుగుతుంది. నా హస్బెండ్నా అని అడుగుతుంది. కాదు, డాక్టర్ శౌర్య అని అంటుంది. దాత్రి ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. నీకు అలా అనిపిస్తుందా అన్నట్టు. అలా అని కాదు, అతను స్మార్ట్గా ఉంటాడు కదా, ఏమైనా సాఫ్ట్ కార్నర్ ఉందేమో అని అడుగుతుంది లైలా. దాత్రి వెంటనే నోరు మూసి భద్రంగా నోట్లో పళ్ళు దాచుకో, లైక్ చేస్తున్నావంట, వాడిని లైక్ చేయటం కూడానా అనుకుని చిరాగ్గా వెళ్ళిపోతుంది. దీనికి ఏ ఇంటెన్షను లేదు. మరి ఆ శౌర్య ఎందుకంత ఇంటెన్షన్ చూపిస్తూ అది ఉన్న చోటుకి వెళ్ళాడు? ఒకవేళ తను దీన్ని ప్రేమిస్తున్నాడా? నేను ఆల్రెడీ మ్యారేజ్ అయిందని చెప్పాను కదా, అయినా ఏమైందిలే, దాత్రికి ఆ శౌర్య కన్నా ఈ శౌర్యనే పర్ఫెక్ట్, తను గైనకాలజిస్టే కదా అనుకుంటుంది లైలా. రేపు హాలిడే అవడంతో లైలా దాత్రి ఇద్దరూ బయటికి వెళ్ళడానికి ప్లాన్ చేస్తారు. అనుకున్నట్టుగానే నైట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తుంటే శౌర్య నేను అడిగిన దానికి నో చెప్పడు, నా నవ్వులో తన హ్యాపీనెస్ చూసుకుంటాడు, కేర్ అబ్బా నేనంటే అంటుంది దాత్రి. అవునా, మన గైనిక్ ఉన్నాడు చూడు, తను కూడా చాలా కైండ్ హార్టెడ్ అంటుంది లైలా. ఆ గౌడ గేదెన అంటుంది దాత్రి. లైలాకి అర్థం కాదు. స్పీడ్గా వస్తున్న గాలి, అలాగే పక్కన వెహికల్స్ వెళ్ళడంతో ఏంటి అంటుంది. ఆ గోడ మీద చూడు అంటుంది దాత్రి. లైలా వినిపించక మళ్ళీ ఏంటి అంటుంది. దాత్రి అటు లాక్కుని వెళ్తుంది. అదొక పబ్బు. దాత్రి అంతా గమనిస్తూ ఉంటే లైలాకి అలవాటు ఉండడంతో ఓ పెగ్గు వేస్తుంది. అలా ఒకచోట సెటిల్ అయి డ్రింక్ తీసుకుంటూ ఉంటుంది. దాత్రి అంతా చూస్తూనే కాసేపటికి వెనుతిరిగి చూస్తే లైలా ఉండదు. లైలా కోసం చూసి కనిపించడంతో మేడం అవతారం అర్థమై బిల్ పే చేసి లైలాని నడిపిస్తూ బయటికి తీసుకొస్తుంది. అలా ఇద్దరు ఇంటికి వస్తుంటే థ్యాంక్ యూ బేబీ, నేనంటే నీకు చాలా లవ్ కదా అంటుంది లైలా. ఫ్రెండ్పై ఆ మాత్రం లవ్ ఉంటుంది కదా అంటుంది దాత్రి. అందరూ నీలా ఉండరు కదా దాత్రి అని అంటుండగానే గౌర్య వస్తాడు ఆ రూట్లోకి. కార్ ఆపి హేయ్ మీరేంటి ఇక్కడ, సర్ప్రైజ్ అంటాడు. సర్ప్రైజ్ ఎలా అవుతుంది, మేము ఎక్కడికి వచ్చినా ఈ రూట్లోనే వస్తాంగా, మీరొచ్చే సర్ప్రైజ్ చేశారు అంటూ మొహం విరుస్తుంది దాత్రి. అయ్యో మీరు సర్ప్రైజ్ అయ్యారా, థ్యాంక్ యూ, షాక్ అయ్యారేమో అనుకున్నాను అంటాడు గౌర్య. దాత్రి పైకి అలానే చెప్పాలి అంటూ తల పక్కకి తిప్పుకుంటుంది. నువ్వు దాత్రి అంటాడు గౌర్య. నువ్వేంటి నువ్వు, నాతో మీకు పరిచయం లేదు కదా అంటుంది దాత్రి. ఫీల్ ఫ్రీ దాత్రి అంటాడు. ఓకే మేము వెళ్ళాలి, తప్పకుండా కాస్త అంటుంది దాత్రి. తన్ని ఒక్కదానివే తీసుకుని వెళ్ళగలవా అంటాడు బేషుగ్గా. ఎలా అయినా తినతో కాసేపు టైం స్పెండ్ చేయాలని మనసులో అనుకుంటాడు. మొహమాట పడకు దాత్రి అంటూ లైలాని ఇంకో సైడ్ పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. దాత్రికి ఏదో తెలియని అసహనం, మాట కూడా మాట్లాడకుండా తను నడిపించుకుంటూ రూమ్ వరకు తీసుకుని వెళ్తుంది. అలా ఇద్దరు లైలాతో ఇంట్లోకి వచ్చాక గౌర్యతో దాత్రి ఇక మీరు వెళ్ళండి అంటాడు. రూమ్ వరకు వస్తాను అంటాడు గౌర్య. దాత్రి ఒక లుక్ ఇచ్చి అమ్మాయిల రూమ్లోకి అలా రాకూడదు అంటుంది. గౌర్య సరే అని ఆగిపోయి కాసేపు కంపెనీ ఇవ్వండి లైలాని రూమ్లో పడుకోబెట్టాక. దాత్రి లైలాని తీసుకుని వెళ్తూనే నేను పడుకోవద్దా, సారీ మీరు వెళ్ళండి ఇక అంటూ ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్పేసి లైలాని పడుకోబెట్టి వస్తుంది. గౌర్య ఏమాత్రం కదలకుండా అక్కడే ఉంటాడు. దాత్రి లైలాని పడుకోబెట్టి డోర్ లాక్ చేయడానికి వచ్చి గౌర్యాని చూసి ఏంటి అంటుంది. మీరు నాతో ఇలా మాట్లాడకండి, ఫ్రెండ్లీగా ఉండొచ్చు కదా అంటాడు. సరే చూద్దాంలేండి, వెళ్ళండి ఇప్పుడు అంది. ఈ మాట అన్నాను, ఇప్పుడే వెళ్ళిపోతాను అన్నాడు అని వెళ్ళిపోతాడు కూడా. దాత్రి డోర్ లాక్ చేసి పడుకుంటుంది. నెక్స్ట్ డే ల్యాబ్లో ఏదో సీరియస్గా ఓ సైంటిస్ట్ చెప్పేది వింటూ ఉంటుంది. దూరం నుంచి దాత్రినే చూస్తూ ఉంటాడు గౌర్య. దాత్రి తన వర్క్ అయ్యాక ఆ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నార్మల్గా మాట్లాడుతూ ఉంటుంది. గౌర్యకి అది నచ్చదు. తన విషయం చెప్పేయాలని ఎలాగోలా అనుకుంటాడు, కానీ అప్పుడు కుదరదు. అలా అనుకున్న కొన్ని రోజులు దాత్రితో మాట్లాడడానికి అతనికి ఛాన్స్ దొరకదు. ఒకరోజు యథావిధిగా ఇంటికొచ్చిన దాత్రికి నైట్ పడుకున్న కాసేపటికి సేమ్ అదే కల. ఫుల్ స్వెట్తో లేచి అసలు ఈ కల ఏంటి, ఎక్కడన్నా వదలదా నన్ను అని తల కొట్టుకుని వాటర్ తాగి కళ్ళు మూసుకుని
కళ్ళ ముందుకి రావడంతో మళ్ళీ లేచి కూర్చుని ఆలోచిస్తూ అలా నిద్రపోతుంది. ప్రతి పౌర్ణమికి తనకి వచ్చే కళ ఇది. ఇక్కడ శౌర్య తన వర్క్ అయ్యాక ఇంటికొచ్చి కాసేపు వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడి నిద్రకి జారుకుంటాడు. ఇక్కడ శౌర్యకి పౌర్ణమి నైట్ ఒక కళ వస్తుంది. దానితో లేచి అసలు ఏంటి, ఎవరి అమ్మాయి? అవును, నాకు రోజు కలలో తెల్లని వస్త్రాల వేషధారంలో ఎదురుచూపులతో నిరీక్షించే అమ్మాయి దాత్రి వెళ్ళిన దగ్గర నుంచి కల్లోకి రావట్లేదు కదా. ఒకప్పుడు నేను బ్రాంచ్లో నిద్రపోయాను, అప్పుడు రాలేదు. అంటే దాత్రి ఉంటేనే నాకు ఆ కళ వస్తుంది. కానీ ఎందుకు? అసలు ఈ కళ ఏంటి? అంత ఈజీనా ఒకరి కోసం ప్రాణాలు ఇచ్చేయటం? ఎవరి అమ్మాయి అని ఆలోచిస్తూ నిద్రపోతాడు. ఎప్పటిలానే దాత్రి తన వర్క్ తను చేసుకోవటం, శౌర్య కొత్త కేసెస్ తీసుకోవటం, చాలా నార్మల్ లైఫ్ వెళ్ళిపోతుంది. గౌర్య ఒకరోజు దాత్రి కోసం చూస్తాడు, కానీ తను రాలేదు అక్కడికి. దానితో నిరాశపడతాడు. అయితే దాత్రి లైఫ్కి మళ్ళీ రాకూడదు అనుకునే పెయిన్ఫుల్ మూమెంట్ మళ్ళీ వస్తుంది. అదో ప్రక్రియ, తప్పదు, అనుభవించాలి కదా. ఇక ఆ డేస్ లీవ్ కావాలని మెయిల్ చేసి గదిలో పడుకొని ఉంటుంది. అదే బాధ, అదే నొప్పి. ప్రేమగా పిలిచేవాళ్ళు కాదు కదా. కనీసం వాటర్ తాగడానికి వెళ్ళలేక ఆగిపోతే తెచ్చి ఇచ్చేవాళ్ళు లేరు. బాత్ చేసి బెడ్పై నిస్తేజంగా పడిపోయి ఏడుద్దామన్న రాని కన్నీళ్లను ఏమనలేక తనలో తను ఓర్చుకుంటూ చాలాసేపు గడుపుతుంది. లైలాకి దాత్రి పరిస్థితి తెలీదు. మార్నింగే తను వెళ్ళిపోతుంది. దాత్రి బాధ తట్టుకోలేక శౌర్యతో మాట్లాడదామని పక్కనే ఉన్న ఫోన్ అందుకోబోయి అక్కడ తను నిద్రపోతూ ఉంటాడేమో అనుకొని అస్సలు ఆ మొబైల్ అందుకోలేక అలానే బెడ్పై పడి ఉంటే ఏ దేవుడు కాదు ఏ దేవతో కరుణించిందో శౌర్యనే కాల్ చేస్తాడు. దాత్రి ఎలాగోలా ఫోన్ అందుకుని శౌర్య నుంచి కాల్ అవ్వడంతో ఆ బాధలోనే ఒక హాయి లాంటి నవ్వుతో లిఫ్ట్ చేస్తుంది. తను శౌర్య అనకముందే దాత్రి నువ్వు బాగున్నావా అంటాడు. నేనే నీకు చేయాలనుకున్నాను శౌర్య అంది. శౌర్యకి దాత్రి వాయిస్ అర్థమైంది. ఏమైంది నీకు అన్నాడు. నథింగ్ టు వరీ, నార్మల్గానే ఉన్నాను అంటుంది. అవునా, కాసేపు మాట్లాడు శౌర్య అంది. శౌర్యకి దాత్రి పదాలు పలికేటప్పుడు తనలో వస్తున్న షివరింగ్కి ఏదో అర్థమై మాట్లాడు శౌర్యానా, మాకు అసలు మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తావా అంటాడు. ఆ బాధలో నవ్వుతూ ఇప్పుడు మాట్లాడు అంటున్నాను కదా అంటుంది దాత్రి. అమ్మకివ్వనా, మాట్లాడతావా? నువ్వంటే నిద్రపోని దెయ్యాలా రాజు కాబట్టి నిద్రపోకుండా కాల్ చేశావు. అత్తమ్మ వాళ్ళు పడుకొని ఉంటారుగా అంది. ఓహో, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చెప్పు. సరే, దెయ్యాల రాజుకి భార్య అంటే తనే దెయ్యాలి రాని అవునా? ఆఫ్కోర్స్ అనేసి శౌర్య మాటలార్థం అప్పటికి అర్థమైంది. కాదు అంటూ గట్టిగా అనేసి కలిగిన బాధకి అదే ప్లేస్లో ఫ్లోలో అంటుంది. కంగారుగా ఏమైంది అంటాడు శౌర్య. నా పెళ్ళి అవుతుంది అంది. నేను లేకుండానేనా? దాత్రి నవ్వి సరేలే శౌర్య పడుకో, నువ్వు డిస్టర్బ్ అవ్వడం ఎందుకు అంటుంది. అది సరే, నువ్వు ఈరోజు ల్యాబ్కి వెళ్ళలేదా? ఈ ప్రాబ్లం వల్ల ఆగిపోయాను సూర్య. శౌర్యకి విషయం ఏంటో క్లారిటీ రావడంతో ఏదైనా తిన్నావా అన్నాడు. నేను ఈ టైంలో ఏమీ తినలేను శౌర్య. అలా అంటే ఎలా దాత్రి, ఏదైనా తిను లేచి అన్నాడు. కాసేపు పడుకుని మళ్ళీ తింటాలే. నువ్వు తిన్న తర్వాత కాల్ చేయి, లేదా నేనే వెయిట్ చేస్తూ ఇంకో 3 hours తర్వాత కాల్ చేస్తా. వద్దు, నేనే కాల్ చేస్తా, నువ్వు పడుకో అంటుంది. శౌర్య మనసులో నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నేను ప్రశాంతంగా పడుకోవడం కూడానా అనుకుంటాడు. పడుకో శౌర్య. సరే, నువ్వు రెస్ట్ తీసుకో. సరే, కానీ నాకెందుకు కాల్ చేయాలనిపించింది నీకు ఈ టైంలో అంది. ఏం లేదు, నిద్రలో నువ్వు మిస్ యూ శౌర్య అన్నట్టు కనిపించడంతో కాల్ చేశా. అచ్చా, అవునా? సరేలే, బాయ్ అంది. టేక్ కేర్ బేబీ డాల్. దాత్రి సిగ్గుపడుతుంది. మొదటిసారి ఆ పిలుపుతో పాపకి నవనాడులు స్పందించాయి. అలా శౌర్య కాల్ పెట్టేశాక శౌర్య ధ్యాసలో నొప్పిని పూర్తిగా మరచి తన సెల్ఫ్ వైపు చూస్తుంది. అక్కడ తన డ్రెస్సెస్తో పాటు కొట్టేసుకొచ్చిన శౌర్య షర్ట్ కనిపించడంతో నవ్వుతూ దాని చేతిలోకి తీసుకుని నిజంగా మిస్ అవుతున్న శౌర్య అనుకొని ఆ షర్ట్ని తీసుకుని బెడ్ దగ్గరికి వెళ్ళిపోయి తెలియని ఫీల్తో ఆ షర్ట్ని ఎదకి హత్తుకుని పడుకుంటుంది. ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలీదు. కొంత సమయానికి శౌర్య కాల్ చేయడంతో లేస్తుంది. కాసేపు మాట్లాడి లైట్గా ఫుడ్ తీసుకుని ఆ షర్ట్ని చూస్తూ ఇలా అయినా నీ పక్కన ఉన్నట్టుంది శౌర్య అనుకుని మళ్ళీ అంతే నిద్రపోతుంది. ఇక ఆ డేస్ అంతా అంతే. అలా లైలా అడిగితే హెల్త్ బాగలేదు, 2 days ల్యాబ్కి వెళ్ళలేనని చెప్తుంది. ఆ కొన్ని డేస్ శౌర్యకి పాపం నిద్ర కరువు అవుతుంది, కానీ తను అలా ఫీల్ అవ్వడు. ఈ టైంలో తన పక్కన లేకపోయాననే ఫీల్ తనతో అలా మాట్లాడైనా పోగొట్టుకుంటున్నాడు.
తను కాస్త సెట్ అయ్యాక నార్మల్గా వెళ్తుంది ల్యాబ్కి. అక్కడ ముందొక సీనియర్ సైంటిస్ట్తో మాట్లాడి తర్వాత తన వర్క్లో మునిగిపోతుంది. మధ్య మధ్యలో శౌర్యతో మాట్లాడిన మాటలు గుర్తుకు రావడంతో కాల్ చేద్దామనుకుని ల్యాబ్ నుంచి బయటకొచ్చి కాల్ చేయబోతూ, వద్దులే ఇప్పటికే సరిగ్గా నిద్ర లేకుండా ఉన్నాడు, మళ్ళీ ఈరోజు డిస్టర్బ్ చేయడం ఎందుకు అనుకుని వెనుదిరుగుతుంది. అప్పటి వరకు లోపలికి వెళ్ళిన దాత్రి ఎప్పుడు బయటకు వస్తుందా అని ఎదురుచూస్తున్న గౌర్య వెంటనే దాత్రి దగ్గరికి వెళ్తాడు. దాత్రి అతన్ని అలా ఎదురుగా చూడగానే నవ్వుతున్నట్టే కానీ చిరాకుతో కూడిన ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. గౌర్య మనసులో ఎలాగైనా ఈరోజు చెప్పేస్తాను అనుకుని, దాత్రి నీతో కొంచెం మాట్లాడాలి. ఇప్పుడా? నాతోనా? ఏంటది? ఇన్ని డేస్ ఎందుకు రాలేదు అంటాడు. హెల్త్ ప్రాబ్లం వల్ల రాలేదు, అయినా మీకెందుకు? ఒక ఫ్రెండ్లా కూడా అడగకూడదా అన్నాడు. దాత్రి షాక్ అయి చూస్తుంది. సూటిగా సుక్తి లేకుండా చెప్తాను, నేను ఎంతోమంది అమ్మాయిలు చూశాను. దాత్రి మనసులో అయితే అనుకుంటుంది. కానీ నిన్ను చూడగానే ప్రపంచం ఇక నీతోనే అనిపించింది, నువ్వే నా గమ్యం అనిపించింది, నిన్ను చేరాలనిపించింది అన్నాడు. దాత్రి మనసులో ఏం చెప్పాలనుకుంటున్నావు స్వామి అని గౌరి అని ఒకసారి పైనుంచి కిందికి చూస్తుంది. దానితో ఫిక్స్ అయ్యాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఐ లవ్ అని అంటుండగాని దాత్రి ఆపు అన్నట్టు చెయ్యి అడ్డుపెట్టి, నాకు పెళ్ళయింది, నాకు హస్బెండ్ ఉన్నాడు, మళ్ళీ ఈ గోల ఏంటి? తెలుగు వాడివే కదా, ఇండియన్ మ్యారేజ్ గురించి ఆ మాత్రం ఆలోచించలేవా అంది. నాకు నువ్వు కావాలి దాత్రి, అతని కన్నా నిన్ను నేను బాగా చూసుకుంటాను దాత్రి, ప్రేమగా కేర్గా అంటాడు. నువ్వు చెప్పడం కాదు, నీ దగ్గర నేను అలా ఫీల్ అవ్వాలి, అది జన్మలో జరగదు, ఇక్కడితో వదిలే, నాకు కనిపించకు అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది దాత్రి. తను నన్ను అర్థం చేసుకోలేక నా ప్రేమను తెలుసుకోలేకపోతుంది అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు గౌర్య. డేస్ పాస్ అవుతూ ఉంటాయి. గౌర్య దాత్రికి కనిపించడం మానేస్తాడు. అలా కనిపించక 1 month అయింది. దాత్రి పెద్దగా పట్టించుకోలేకపోయినా లైలా గమనిస్తుంది. అయితే దాత్రికి మాత్రం శౌర్యపై ఇది అని తెలియని భావం మరింత బలపడింది. శౌర్య చూపించే ప్రేమ గాని ఆప్యాయత గాని అవన్నీ తనకే కావాలనిపిస్తుంది. శౌర్యతో ఎంతసేపు మాట్లాడినా అదో అద్భుతమైన క్షణంలా అనిపిస్తుంది. ఇలా ఉన్న దాత్రికి ఓ రోజు నైట్ వరకు ఆ ల్యాబ్ దగ్గర వర్క్ సరిపోవడంతో లేట్ నైట్ అవుతుంది. అక్కడ రాత్రికి పగలికి తేడా లేదు. సో చాలా కూల్గా ఇంటికి వస్తుంది. లైలా ఫోన్ చేస్తే దగ్గరలోనే ఉన్నాగా అని కట్ చేస్తుంది. అలా కట్ చేసిన వెంటనే తన ముందు ఒక వ్యక్తి ప్రత్యక్షమవుతాడు. దాత్రి అతను చూసి షాక్ అవుతుంది. బాగా పెరిగిపోయిన గడ్డంతో ఉన్న గౌరీ అతను. నా ప్రేమను ఒప్పుకో దాత్రి, ఒప్పుకో దాత్రి, నీ పెళ్లిలో ప్రేమ లేదు, అలాంటప్పుడు అది పెళ్ళే కాదు, కానీ మనం ప్రేమించుకుంటే ఆనందంగా పెళ్లి చేసుకోవచ్చు అంటూ బ్రతిమలాడుతూ ఉంటాడు. నీకొకసారి చెప్తే అర్థం కాదా, నన్ను విసిగించకు అంటూ ఎలాగో తప్పించుకుని వచ్చేస్తుంది ఇంటికి. కానీ తనపై తనకే కోపంగా ఉంటుంది తెలియని అసహనంతో దాత్రికి. ఏమయ్యావు, కాలైనా లిఫ్ట్ చేయొచ్చుగా అంటుంది లైలా. వచ్చేసాను కదా, ఇక వదిలే ప్లీజ్ అంటుంది దాత్రి. శౌర్య ఆ బిజినెస్ పర్సన్ని కొన్ని విధాలుగా లాక్ చేసి ఎట్టకేలకి ఆ బాబుని అత్తారింటికి పంపించేసి అన్నీ పూర్తి చేస్తాడు. ఇక కాస్త హ్యాపీగా ఉంటాడు. దాత్రి ఇక అతని గురించి ఆలోచించకూడదని ఫిక్స్ అయి తనొక న్యూ ఫార్ములా తీసుకుని దానిపై రీసెర్చ్ చేస్తూ ఉంటుంది. ఫస్ట్ ఫార్ములా అవడంతో మొక్కల్ని కానీ జంతువులు కానీ యూస్ అయ్యేలా రిలేటెడ్ రీసెర్చ్ చేస్తూ బిజీ అయిపోతుంది. దానికోసం ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకొంతమంది సైంటిస్టుల సజెషన్ తీసుకుంటుంది. శౌర్యకి బ్రెయిన్ వాడే కేసెస్ పెరిగిపోవడంతో ఫుల్ టైర్డ్ అయిపోతుంటాడు. మ్యాక్సిమం ఎక్కడ చూసినా సైబర్ క్రైమ్స్ జరుగుతూ ఉంటాయి. దానితో అటాకర్ ఎవరు అనేది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంటాడు. బట్ ట్రై చేస్తూనే ఉన్నాడు. ఇద్దరు ఇలా బిజీగా ఉండడంతో ఒకరి గురించి ఒకరు ఆలోచించి టైర్డ్ అయి ఉంటారేమో అని కాల్స్ చేసుకోవడం మానేస్తారు. అలా 1 month గడిచాక శౌర్యకి ఒక కొరియర్ వస్తుంది. పెద్దగా పట్టించుకోడు. ఫ్రమ్ అడ్రస్ మెన్షన్ చేసి ఉండకపోవడంతో ఆఫ్టర్ 3 months దాత్రి చేసిన రీసెర్చ్ ఫలించి ఓ జంతువుకి అయిన గాయం వల్ల వచ్చే నొప్పి రేంజ్ని కొలిచి అట్ ద టైం ఆ పెయిన్కి తగ్గ రిలీఫ్ ఇచ్చే డ్రగ్ ఆర్ ఇంజెక్షన్ ఆర్ ట్యాబ్లెట్ని ఇంటిమేట్ చేసే చిన్న ఇన్స్ట్రుమెంట్ని తన సీనియర్ సైంటిస్ట్ హెల్ప్తో ఇన్వెంట్ చేసి దాన్ని అదే ల్యాబ్లో ఉంచేసి సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది. అయితే దాత్రి అక్నాలెడ్జ్ని తెలుసుకున్న ఒక సైంటిస్ట్ ఇండియన్ సైంటిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడంతో ఆ సైంటిస్ట్ ల్యాబ్ నుంచి తనకు ఒక ఆఫర్ లెటర్ మెయిల్ వస్తుంది. ఇండియాలోనే ఆయన ఉన్నది. అది చూసిన దాత్రి, మిస్టర్ శివరామన్, వావ్, యాహూ, లైలా అంటూ లైలాని తిప్పేసి విషయం చెప్తుంది. హ్యాపీగా ఇంకేంటి మరి అంటుంది లైలా. నేను నాకు కావాల్సిన గమ్యం వైపు ఒక స్టెప్ వేశాను, ఇంకో స్టెప్ ఎదురుగా వచ్చింది, మూవ్ అవ్వడమే లైలా అంటుంది. నాకు చాలా హ్యాపీగా ఉంది దాత్రి అంటూ తన బుగ్గలలాగి సుధకి కాల్ చేసి చెప్పు అంటుంది లైలా. వద్దు, నేను వెళ్ళి అందరినీ సర్ప్రైజ్ చేసి ఈ గుడ్ న్యూస్ షేర్ చేసుకుంటా అంటుంది దాత్రి.
ఓకే యార్ అంటుంది లైలా. సరే ఇక నేను ఇండియా వెళ్ళిపోతాను. చాలా మిస్ అవుతున్నట్టున్నావు అంటుంది లైలా. చాలా చాలా మిస్ అవుతున్నాను అంటూ ఇండియా రావడానికి ప్లాన్ చేసుకుంటుంది ధాత్రి. గౌర్య తను వేసిన పథకానికి అడ్డులేదని, ఆ పథకం ఫలిస్తుందని ఆశతో ఇండియా బయలుదేరాలనుకుంటున్నాడు. ధాత్రిని ఎలాగైనా తన దాన్ని చేసుకోవాలని ఫిక్స్ అవుతాడు. శౌర్య మళ్ళీ అంతే కొరియర్ అడ్రస్ లేకుండా రావడంతో వింతగా ఫీల్ అయి మొదట వచ్చిన కొరియర్ని ఓపెన్ చేసి చూస్తాడు. అంతే కళ్ళల్లో నెత్తిటి చుక్క. నెక్స్ట్ వచ్చిన దాన్ని ఓపెన్ చేస్తాడు. అదొక పెన్ డ్రైవ్. అందులో ఉన్నది ఒక ఆడియో క్లిప్. ఎలా చెప్పాలి, ఎలా చెప్తే అర్థం చేసుకుంటావు? ఈ జన్మలో నిన్ను నేను ప్రేమించలేను శౌర్య, నీకు దక్కను కూడా. నాపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు. నీ లైఫ్లో నా పరిచయం కొన్నాళ్ళు, దానికే నో సూర్య, నో శౌర్య, నా లైఫ్ నాకు వదిలే శౌర్య ప్లీజ్. ఆ ఆడియో క్లిప్ మళ్ళీ మళ్ళీ వింటాడు. ముమ్మాటికి అది ధాత్రి వాయిసే. తన గురించి అలా మాట్లాడడం నమ్మలేకున్నాడు. ఆ ఆడియో క్లిప్తో పాటు వచ్చిన ఫోటో అస్సలు నమ్మలేకున్నాడు. కొన్నిసార్లు కళ్ళు కూడా అబద్ధాన్ని నిజంలా చూపిస్తాయి. మళ్ళీ మళ్ళీ చూస్తాడు ఆ ఫోటోని. చాలా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తుంది ధాత్రి ఆ ఫోటోలో. ఎవరిపై ఎలా చూపించాలో తెలియని బాధ, తెలియని కోపం, తెలియని అసహనం, తెలియని ఆక్రోధన. గట్టిగా కిందున్న నేలరాయి పగిలేట్టు కొడతాడు చేతిని. హ్యాండ్ మొత్తం బ్లడ్ ఫ్లో అవుతుంది. కళ్ళు మూసుకొని, మొదటిసారి నా హృదయం ఆశించిన బంధానివి నువ్వు, మొదటిసారి నన్ను బంధించిన పరిచయం నువ్వు, మొదటిసారి జీవితంలో కొత్తదనం రుచి చూపించింది నువ్వు, మొదటిసారి ఇంత బాధని రుచి చూపిస్తున్నది కూడా నువ్వే. ఎందుకు ధాత్రి ఇలా చేశావు? అసలు నువ్వేనా ఇలా చేసింది? నాకు తాలి విలువ తెలుసు అన్నావు కదా, మరి ఇలా ఎలా చేశావు అనుకుంటూ బాధపడుతుంటే ఫస్ట్ కొరియర్లో వచ్చి గాలికి ఎగురుతున్న పేపర్స్ని చూసి ఇంకో చేతిలోకి తీసుకుని బాధగా చూస్తూ, అంత సునాయాసంగా ఎలా సైన్ చేశావు ధాత్రి ఈ పేపర్స్, విడాకుల పత్రాలపై? అంత సులువుగా నాతో ఉన్న బంధాన్ని తెంచుకోవాలనుకున్నావా ధాత్రి అని వాటిని విసిరేస్తాడు దూరంగా. అలానే బాధపడుతూ ఆ ఆడియో క్లిప్ని మళ్ళీ మళ్ళీ వింటూ అలానే పడుకుని పోతాడు. డిన్నర్ చేయడానికి ఇంకా రాలేదేంటి ఈ శౌర్య అనుకుంటూ రూమ్లోకి వచ్చిన మాధవి గారికి డోర్ తీయగానే ఏవో పేపర్స్ ఎగురుతూ వచ్చి ముందు కనిపిస్తాయి. వాటిని చేతిలోకి చూసిన మాధవి గారు షాక్ అవుతారు. అప్పటికి వినపడుతూ ఉన్న ఆడియో క్లిప్. ఆ మాటలు వినిపిస్తున్న దగ్గరికి వెళ్ళిన మాధవి గారికి అక్కడ ఒక ఫోటో కనిపిస్తుంది. దాన్ని చూసి ఆగిపోయి శౌర్య వైపు చూస్తారు. చేతికి రక్తం కారుతూ ఉండడం చూసి తల్లడిల్లిపోయి కొడుకు జీవితాన్ని ఇలా చేసిందని ధాత్రిపై కోపంలో వాటిని తీసుకుని పార్థుగారు దగ్గరికి వెళ్ళి చూపిస్తారు. పార్థుగారు అస్సలు నమ్మలేకపోతారు. మాధవి గారు తెలియని ఆవేదనలో దేవి గారికి ఫోన్ చేసి రేపొద్దున్నే ఇంటికి రండి, మీ అమ్మాయి గురించి మాట్లాడాలని కాల్ పెట్టేస్తారు. వాళ్ళు మాట్లాడేది ఏమాత్రం వినిపించుకోకుండా. దానితో దేవి గారు, వాసు గారు అప్పటికప్పటికే రెడీ అయి వైజాగ్కి స్టార్ట్ అవుతారు. ఆ రాత్రి మాధవి గారికి, పార్థు గారికి నిద్రే లేదు. మాధవి గారు ఆ ఫోటో చూపిస్తూ తన జీవితం తను చూసుకుంది. నా కొడుకు ఏం తక్కువ అంటూ కన్నీళ్లు పెట్టుకుని, కొట్టాడా తిట్టాడా ఇలా వద్దు అనుకోవడానికి? వాడెంత తల్లడిల్లిపోయాడు. తను ప్రేమించుకోవచ్చు, కానీ నా కొడుకు మనస్ఫూర్తిగా తనని ఇష్టపడ్డాడు. ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోయి ఇలా పంపిస్తుందా? నాకు ఇక నువ్వు వద్దు అన్నట్టు పార్థు గారు మాధవి గారిని దగ్గరికి తీసుకుని ఓదార్చుతూ ఉంటారు. తెల్లవారింది కానీ మాధవి గారికి పెద్ద తేడా ఏమీ అనిపించట్లేదు. శౌర్య ఇంకా లేవలేదు. ఇంటి ముందు కారు ఆగడంతో మాధవి గారు, పార్థు గారు బయటకు వస్తారు. దేవి గారు, వాసు గారు కారు దిగి లోనికి వస్తుంటారు. వారిని లోనికి రానిచ్చి కూర్చోమని టీ, కాఫీల బదులు ఆ డివోర్స్ నోటీస్, ఆడియో క్లిప్ అండ్ ఫోటో ట్రేలో పెట్టిస్తారు. దాన్ని చూసిన దేవి గారు, వాసు గారు అంతకన్నా ఎక్కువ ఆశ్చర్యపోయి కూర్చున్న చోటు నుంచి లేస్తారు. మాధవి గారు ఒకటే మాట, మీ అమ్మాయి మాకు ఇక వద్దు, మా గడప తొక్కొద్దని చెప్పండి అంటుండగానే ధాత్రి అత్తమ్మ అంటూ గుమ్మం దగ్గర కనిపిస్తుంది. అందరూ అటు తిరిగి షాక్ అవుతారు. మనసులో అక్కడే ఉండిపోయేదైతే ఇక్కడికి రాదు కదా అనుకుంటారు. ధాత్రి పరుగున వచ్చి మాధవి గారిని చుట్టేసి, మిమ్మల్ని చాలా మిస్ అయ్యానత్తమ్మ అంటూ హాయ్ మావయ్య అంటూ అటు చూసి, అమ్మా నాన్న మీరేంటి ఇక్కడ? మిమ్మల్ని సర్ప్రైజ్ చేయాలనుకుంటే మీరు నాకు సర్ప్రైజ్ ఇచ్చారేంటి అత్తమ్మ అంటూ దేవి గారి దగ్గరికి వెళ్తుంటే ఆవిడ కోపంగా ఇదేంటి అంటూ ఆ పేపర్స్ని ఇస్తుంది. ధాత్రి వాటిని చూసి అలా నిల్చొని ఉంటుంది. వాసు గారు ఇది కూడా విను ధాత్రి అంటూ ఆడియో క్లిప్ వినిపిస్తారు. ధాత్రి వింతగా చూస్తుంటే దేవి గారు ఫోటో చూపించి ఇదేంటి అంటారు. ధాత్రికి ఏమీ అర్థం కాకుండా చూస్తుంది. నీ సమాధానం ఏంటి ధాత్రి వీటికి అంటారు వాసు గారు. ఇంతలోని మాధవి గారు ప్లీజ్ ఇక్కడి నుంచి తనని తీసుకుని వెళ్ళిపోండి అంటుంది. ఇలానే కాసేపు మీరు ఇక్కడే ఉంటే నాలో ఓర్పు, సహనం అన్నీ చచ్చిపోతాయి అత్తమ్మ అంటుంది షాక్ అయి ధాత్రి. మాధవి గారు కళ్ళు మూసేసి తల అడ్డంగా ఊపుతూ బయట వైపు చేయి చూపిస్తూ వెళ్ళిపో ధాత్రి అని గట్టిగా అంటారు. ధాత్రి అన్న పిలుపుకి శౌర్య అక్కడికి వస్తాడు. మాధవి గారి మాటలకి విస్తుపోయిన దేవి గారు
దాత్రి చేయి పట్టుకుని లాక్కుని వెళ్తుంటే వాసుగారు వెనక వెళ్తారు. దాత్రి వెనుదిరిగి చూస్తూనే ఉంటుంది. శౌర్య వచ్చేసరికి దాత్రి వెళ్ళిపోతూ కనిపిస్తుంది. దాత్రి శౌర్య వైపే చూస్తూ, నువ్వు నమ్ముతున్నావా ఈ పేపర్స్ని, వీటన్నిటినీ అనే చూపు తన కళ్ళల్లో కనిపిస్తున్న బాధ. నాపై నమ్మకం లేదా అని ప్రశ్నిస్తున్న దాత్రి కళ్ళు. దాత్రి చూపుల్లో ప్రశ్నలకి శౌర్య, నో, నువ్వు నాకు దూరంగా వెళ్ళొద్దు అంటూ ముందుకు కదలబోతాడు. కానీ మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.